హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్. నేను మీ మాధవినండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మధ్య కాలంలో చాలామందికి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి బాగా వస్తున్నాయి. దాన్ని రిమూవ్ చేసుకోవడానికి నేను ఒక చిన్న రెమెడీ చెప్తానండి. దాన్ని ట్రై చేశారంటే డార్క్ సర్కిల్స్ అనేవి 2 నిమిషాల్లో మాయమైపోతాయి. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది కరక్కాయ అండి. ఈ కరక్కాయని ఒకటి తీసుకోవాలి. ఈ కరక్కాయ అనేది మనకి ఆయుర్వేదం షాపుల్లో అయితే దొరుకుతాయి. ఒక కరక్కాయ తీసుకొని ఇలాగ సగానికైతే దంచుకోవాలండి. చిన్న రోట్లో వేసేసి. చూసారు కదండి, కరక్కాయ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలాగ సగం ముక్క తీసుకుంటే సరిపోతుంది. దీన్ని తీసుకొని ఇలాగ మెత్తని పౌడర్ లాగైతే దంచేసుకోవాలి. అసలు డార్క్ సర్కిల్స్ అనేవి ఎలా వస్తాయి అని చెప్పుకుంటే, మనమైతే ఎక్కువసేపు సెల్ చూడడం వల్ల, మంచిగా నిద్ర లేకపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి బాగా వస్తాయి. అలాగే సిస్టమ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన ఫేస్ ఎంత గ్లోగా ఉన్నా కానీ ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉండడం వల్ల మన ఫేస్లో డల్నెస్ అనేది బాగా కనిపిస్తుంది. అయితే ఈ కాయని మనం ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక కప్పు తీసుకొని, ఇది కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడర్ అనేది 1 స్పూన్ అయితే వేసుకోవాలి. కాఫీ పౌడర్ అనేది మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. ఇంకా ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అండి. పసుపు చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఇందులో మనం దంచి పెట్టుకున్న ఈ కరక్కాయ పౌడర్ అనేది వేసేసుకొని ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం హనీ వేసుకోవాలండి. హనీ అనేది ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా ఈ 4టిని చక్కగా మంచి ఒక థిక్ పేస్ట్ లాగా వచ్చేలాగైతే మిక్సింగ్ చేసుకోవాలి. 1 స్పూన్ తీసుకొని ఇలాగ అన్నిటిని కలుపుకోవాలి. ఇంకా ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో మరొకటి వేసుకోవాలండి. అదేనండి పొటాటో. ఈ పొటాటోని చక్కగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ అయితే సరిపోతుంది. ఒక గ్రైండర్ తీసుకొని ఇలాగ మొత్తాన్ని అయితే తురిమేసుకోవాలి. పొటాటో అనేది మన కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ని కానీ, ఇంకా నల్ల మచ్చల్ని, ఫేస్ మీద ఉండే నల్ల మచ్చల్ని రిమూవ్ చేయడానికి ఈ పొటాటో జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం జ్యూస్ అనేది పిండుకోవాలండి. జ్యూస్ అనేది చాలా సింపుల్గానే వస్తుంది. ఇలాగ కొంచెం తీసేసుకొని చేతిలోకి జ్యూస్ అనేది ఇందులోకి పిండుకోవాలి. ఇంకా ఇలా పిండుకొని వీటినన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలండి స్పూన్ తోటి. అలాగే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా మొత్తం మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు కళ్ళ కింద ఎలా అప్లై చేసుకోవాలన్నది మీకు చూపిస్తానండి. ఇలా చూసారు కదా, మంచిగా థిక్ పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి. ఈ రెమెడీ అనేది మనం వారానికి 2 సార్లు చేసుకుంటే సరిపోతుందండి. కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అనేవి రిమూవ్ అయిపోయి మీ కళ్ళు అనేవి చాలా గ్లోయింగ్గా కనిపిస్తాయి. మనం బయట మార్కెట్లో వందలకు వందలు, వేలకు వేలు ఖర్చు పెట్టి తెచ్చుకునే బదులు ఇంట్లో ఉన్న వాటితోటి కళ్ళ కింద ఉన్న మచ్చల్ని తొలగించుకోవచ్చు. చాలా అందంగా తయారవుతుంది మీ ఫేస్ కలరు. అలాగే కళ్ళ కింద చాలామందికి క్యారీ బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చండి ఈ ప్యాక్ తోటి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మసాజ్ చేస్తున్నట్టు రుద్దేయాలండి. ఇలా రుద్దేసుకొని ఒక 10 నిమిషాలు అయితే డ్రై అవ్వనివ్వాలి. ఈ ప్యాక్ అనేది మనం వారానికి 2 సార్లు వేసుకుంటే సరిపోతుందండి. మన కళ్ళ కింద ఎప్పటి నుంచో ఉన్న డార్క్ సర్కిల్స్ అయినా వెంటనే రిమూవ్ అయిపోతాయి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే 2 టైమ్స్ వేసుకోండి. వారానికి చక్కగా రిమూవ్ అయిపోతాయి. ఇందులో మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కలిపాము కాబట్టి ఎవరైనా వాడొచ్చండి. పెద్దల నుంచి పిల్లల వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. తప్పకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి. ఇలా మసాజ్ చేసుకుంటూ మన కళ్ళ కింద అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి.
అసలు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేటివి రాకుండా ఉండాలంటే మనం ఎక్కువసేపు నిద్రపోవాలి. అలాగే సెల్ అనేది చాలా తక్కువ టైం వరకు అయితే చూడాలండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరికీ ఆన్లైన్ వర్కే కాబట్టి తప్పదు చూడక. అటువంటప్పుడు మనం కొన్ని ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేటివి ట్రై చేస్తూ ఉంటే మన కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అన్నిటిని రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకొని 10 నిమిషాలు అయితే పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా చల్లని నీళ్ళతోటైతే కడిగేసుకోవాలండి. మీ డార్క్ సర్కిల్స్ అనేవి రిమూవ్ అయిపోయి మీ ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. తప్పకుండా ఈ రెమెడీ ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదండి, కళ్ళ కింద ఉన్న మచ్చలు అనేటివి చాలా సింపుల్గా పోగొట్టుకోవచ్చు ఈ ప్యాక్ తోటి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.